ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను సార్. కాపుల్లో ఒక రాజకీయ నాయకుడిని చూడాలంటే సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని ఎందుకు చూస్తున్నారు? ఎడ్యుకేటెడ్ పర్సన్స్ లైక్ జేడి లక్ష్మణ్ కానీ, లేకపోతే తమిళనాడు మాజీ చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు గారు కానీ, ఐఏఎస్లు ఐపీఎస్ చేసిన వాళ్ళు, ఎడ్యుకేటెడ్ వాళ్ళు కాపుల్లో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళకి దక్కనే ఆదరణ సినిమా వాళ్ళకి మాత్రమే ఎందుకు దక్కుతుంది? అది ఎంజీఆర్ని చూస్తుంది. యూ కెనాట్ హెల్ప్ ఇట్. యూఆర్ హ్యాబిచ్యుయేటెడ్. ఎవరు అలవాటు పడిపోయాం. ఇంటికి గ్లామర్ లేకపోతే ఎవడో రాడు. జేడి లక్ష్మణ్ ఎటువంటి వాడు, ఇంకోటి ఎవడో ఉన్నాడు కదా జయప్రకాష్, వీళ్ళిద్దరికి తక్కిళ్ళు వేస్తే తేలిపోద్ది. బెస్ట్ క్యాండిడేట్స్ ఆఫ్ ఇండియా కింద వాళ్ళు మళ్ళీ సజెషన్లు ఇవ్వడానికి, ఈ సుప్రీంకోర్టు జడ్జిలు ఏమి వస్తాయి అవి చెప్పడానికి చెప్తే సామాన్య మాట ఎవడో వీళ్ళకి తెలియదు. వాళ్ళ ఇంటి పక్క కూడా తెలియదు జేడి లక్ష్మణ్ ఎవరంటారు. సో సినిమా అంటే సినిమా. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. క్యాంప్ ఆఫీస్లో ఎలక్షన్ ముందు చిరంజీవికి తిరుపతిలో ఇసుకేస్తే రాలని జనం ఉన్నారు. టీవీలో వస్తుంది అది. నేను అక్కడ నుంచున్నాను. ఈలోగా ఆయన క్యాంప్ ఆఫీస్కి ఇప్పుడు వెళ్ళారా, ఆయన నడుచుకుంటూ సెక్యూరిటీ టక్క వచ్చేస్తూ ఉంటాడు అనమాట. నాట్ లైక్ అదర్ సీఎంస్. ఆయన జోష్ ఉన్నవాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. యూ కెన్ నెవర్ సీ చీఫ్ మినిస్టర్ లేదు దట్. మళ్ళీ ఫ్యూచర్లో ఆయన వచ్చేస్తాను. నేను చూసుకోలేదు. నేను చిరంజీవి మరి కాపాడు కదా, నేను కాపాడే కదా. ఎంత ఎక్కడ ఉన్నా కూడా జనం వస్తున్నారు. డైరెక్టర్ చాలా జనం వస్తుంది. ఇంకేమన్నా తెలియక చిరంజీవికి చాలా జనం ఉన్నారు సార్ అన్నాను. ఆగాడు. సెక్యూరిటీలు లాగాడు. నేను చెప్తున్నా విజువల్ అవుతుందా డైరెక్టర్ కాబట్టి చెప్తున్నాను. అలాగే ఆగాడు. నేను నుంచున్నాను. సినిమా యాక్టర్ కదా, చిరంజీవి ఇక్కడ కానీ వస్తే నేను బయటికి వెళ్ళి చూస్తాను. అది సినిమా క్రేజ్. ఓట్లు నాకే వేస్తారన్నాడు. ఎంత కాన్ఫిడెన్స్ చెప్పాడు చూడండి. అంత జనం వచ్చినా సినిమా యాక్టర్ వస్తే నేను వెళ్తాను బయటకు అన్నాడు. ఈ ఇంటర్కి బయటకు వస్తుంటే ఎగ్జాంపుల్కి చెప్పాడు, బయటికి నేను కూడా వెళ్ళి చూస్తాను, సినిమా యాక్టర్ కదా. అందుకుని కాపులు ఇంకెవరు గతిలేక పవన్ కళ్యాణ్ చిరంజీవి దగ్గరికి 100 సార్లు చెప్పారు. వాళ్ళిద్దరు అందరూ ఒకటే డామినేషన్. తెలివితేటలు తక్కువ ఉన్నవాడు డామినేట్ చేస్తే ట్రై చేస్తాడు. కాంప్లెక్సిటీస్ అంటారు. అంతకు తప్పితే వాళ్ళకి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ప్రజలకు అవసరం లేదు. నిజంగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని జేడి లక్ష్మణ్ నాలాంటి వాడు ఎవడన్నా మనం అందరూ కలిసి చెప్పినా కూడా వాళ్ళు ఎందుకు నమ్మనంటే మాకు వాళ్ళు వద్దు పనిచేసే వాళ్ళు కావాలన్నారు. ఇప్పుడు జనసేన ఉన్నారు, ఒక్కడి దగ్గర డబ్బులు లేవట. మరి మీ కొంచెం ఏదో ఖర్చు పెట్టుకు వచ్చాం కదా అంటే తినాలని తినటం కాదు కదా, వాళ్ళతో మాటలు కూడా మాట్లాడినవుతున్నాం. అలా ఎక్కడైతే నాలెడ్జ్ లేదో అక్కడ పొగరు ఉంటుంది. అర్థమైందా? అది చిరంజీవికి ఉంది, ఇతనికి ఉంది. ఓకే, ఐఎమ్ సారీ టు టెల్. లాంగ్ రన్లో మరి అది డ్యామేజ్ చేస్తుంది కదా. చేసిన ప్రైమ్ మినిస్టర్కి ఏళ్లే కావాలి. ఇప్పుడు ఎలాగ వెళ్తుంటే జనం వస్తున్నారండి. అందులో నాన్ సెన్స్ మాట్లాడేవా సెన్స్ మాట్లాడడం అనేది ఇమెటీరియల్. అది యు ఆర్ గెటింగ్ ఏ క్రౌడ్. అతనికి వచ్చిన క్రౌడ్ గాడ్ బ్లెస్సింగ్. ప్రపంచంలో ఇక్కడ ఆంధ్రాలో ఎవరికి రారు. ఎందుకంటే ఆ క్రేజ్ ఇంకా అలా ఉంది. జిప్ మీద జిప్ ఎప్పుడో నేను చాలాసార్లు చెప్పాను. వైజాగ్లో టాప్ యాంగిల్లో కెమెరా పెట్టి ఎలక్షన్ ముందు ఓడిపోయాడే. ఆ టైంలో వీడు వస్తుంటే బ్రిడ్జ్ నుంచి తీసి బై నుంచి తీశారు. టాప్ యాంగిల్లో కొన్ని వేల మంది ఉన్నారు. జగన్ ఒక కాన్వాయ్ తోటి ఒక 20 కార్లతో వస్తున్నాడు. 10 మంది కూడా లేరు అక్కడ. వాట్ ఈస్ ద డిఫరెన్స్? అతను ఇంకా ఎలక్షన్ కూడా అవ్వలేదా? ఆ క్రేజ్ ఎందుకు? అందుకు మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను. దట్ ఇస్ వై దే రిలై. ఇప్పుడు ఈ మధ్యన ప్రైమ్ మినిస్టర్ ఎన్ని తెలుసుకుని ఇంక సుఖం లేదు, తమిళనాడులో మనం అకౌంట్ ఓపెన్ చేయకపోతే సుఖం లేదని చెప్పేసి అన్నామయ్య కుప్పస్వామి వల్ల కాలేదు. ఈజ్ వెరీ ఎడ్యుకేటెడ్, బాగా మాట్లాడతాడు. అతను చేసిన పొరపాటు ఒకటి ఉంది అక్కడ. మోడీకి తెలియదు ఆ విషయం. ఇంకా ఎస్వి శేఖర్ వాళ్ళందరూ బ్రాహ్మిన్స్ అక్కడ. నేను తమిళనాడులోనే ఎక్కువ ఉన్నాను కాబట్టి చెప్తాను. వీళ్ళు బీజేపీలో నేను గ్రౌండ్ టు లెవెల్ మాట్లాడతాను. మీ అంత ఆ టైప్ మాట్లాడను. ఎడ్యుకేటెడ్ అనాలిసిస్ మాట్లాడు. నేను పీపుల్స్ అనాలిసిస్. మన అందరూ అక్కడ కలుస్తాం. రాజశేఖర్ గారు కాఫీ తాగుదాం అంటాను బయట. ఏం మాట్లాడుకుంటాం? ముందు ఆ నగరంలో ఏం జరిగి గురించి మాట్లాడుకుంటాం, సినిమా గురించి మాట్లాడుకుంటాం, అండ్ పాలిటిక్స్. అలా ఉండాలంటాను. మన కందులో ఆయన చెప్తారు, అంతలా చెప్పలేను. ఓకే, మీరు చెప్పినట్టు చెప్పలేను. నేను జనరల్గా మాట్లాడతాను అంతే. ఓకే, తెలుసా మీకు? అంటే యాక్చువల్లీ నాకంటే మీకే ఎక్కువ తెలుసు. పీపుల్స్ పల్స్ మీకు తెలుసు. అది పల్స్ ఏదో నాకు తూర్పు గోదావరి భాషలో ఏదో అని చెప్పేస్తా ఉంటాను అనమాట. అంటే నేను ఒక ప్రేక్షకుడిగా, నేను ఒక ఓటర్గా ఎలా ఫీల్ అవుతున్నాను ప్రస్తుతం. ఆ విధంగా కూటమి ఫెయిల్ అని చెప్పాను మొన్న. ఓ పక్కన మా అబ్బాయి ఎవరు లోకేష్, అతనికి ఛాన్స్ ఎక్కువ కనపడుతున్నాయి. అతను బాగా నేర్చుకున్నాడు. అర్నాబ్ గోస్వామితో కూడా బాగా మాట్లాడుతున్నాడు. నేను అన్ని చూస్తాను, ఇంటర్నేషనల్ ఛానల్స్ కానీ అన్ని చూస్తాను. అతనితో మాట్లాడుతున్నాడు. అక్కడ ఫారిన్ కంట్రీ వెళ్ళి కొంచెం బాగా మాట్లాడాడు. ఇక్కడేమో డిక్లైన్ అవుతుంది మన పవన్ కళ్యాణ్, అది పెరుగుతుంది. ఆ విధంగా అబ్బాయికి ఛాన్స్ ఉన్నాయి. ప్రొవైడెడ్ నీ కమ్మకులం ఆ గజ్జి ఒకటి కట్ చేయని చెప్పాను.
అప్పుడే మంచి చెప్తాను, అప్పుడే చెడ్చాడు, ఎవడ కింద రాస్తాడు, వీడు ఇప్పుడే పొగుడుతాడు, అప్పుడే తిడతా అంటాడు. అది పొగటం కదరా వెరీ పుష్ప, అది ఉన్నది చెప్తున్నాను నేను. నాకు ఎవడో చేయని అవసరం లేదు, అందులో చెప్తాను పడ్డాను. మీరు ఎవరో నాకు ఇంటర్ కూడా చేయని అవసరం లేదు, నా ఆస్తి నాకు ఉంది, నేను కావాలంటే మోడీ గారితో చేయించుకుంటాను. ఐఎమ్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఐ కెన్ మూవ్ థింగ్స్ దేర్ ఇన్ ఢిల్లీ. మీరు చేసేది బొంగు నాకు, కాకపోతే ఇక్కడ ప్రజల కోసం మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతూ ఉంటాను, అన్యాయం చేయకూడదు కాబట్టి. సో దట్స్ వై కాపులకి వేరే గతి లేక చిరంజీవి అనుకో వెళ్తారు. వీళ్ళ ఎవరికి వాళ్ళ మీద ఉండదు. ముగ్గురికి సెక్యూరిటీ తక్కువ, ముగ్గురికి నాలెడ్జ్ తక్కువ. నాకు బాగా కావాల్సిన వాళ్ళే ఉన్న చెప్పబోయేలాగా ఉంటుంది. ఇప్పటికీ చిరంజీవికి కొంచెమే వచ్చి లిమిటెడ్, అన్ని లిమిటెడ్ కంపెనీస్ అయ్యి. తర్వాత పవన్ కళ్యాణ్ ఈ రోజు మాట్లాడు, రేపు మాట్లాడు,